ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్ నుంచి యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది. అయితే యష్మి బాగా క్లోజ్‌గా ఉన్న వ్యక్తులు ఎవరు అంటే ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అలాగే నబీల్. వీళ్ళ ముగ్గురంటే తనకి చాలా ఇష్టం. విష్ణుప్రియ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు తనకి. అయితే ఇక పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు నుంచునేసరికి నిఖిల్‌కి, ప్రేరణకి మధ్య చాలా అంటే నిఖిల్‌కి, ప్రేరణకి, విష్ణుకి అసలు ఇంకా గుండెలు దడదడలాడిపోతాయి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురికి క్లోజ్ కదా! ముఖ్యంగా ప్రేరణకేమో యష్మికి బాగా క్లోజ్. అండ్ పృథ్వీ విషయంలో నిఖిల్ అండ్ విష్ణుప్రియ. సో, ప్రేరణ చాలా బాధపడిపోతుంటుందనమాట. అయితే యష్మి ఎలిమినేట్ అవ్వంగానే ప్రేరణను పట్టుకొని ఏడ్చేస్తే ప్రేరణతో ఒక మాట చెప్తుంది. నా నాకు మొత్తం తెలుసు. నువ్వు, నిఖిల్, పృథ్వీ మీ ముగ్గురితో పాటు నబీల్ కూడా టాప్ 5లో ఉండాలి. టాప్ 5లో మన ఓజీస్ వాళ్ళే ఉండాలి అని చెప్పేసి పృథ్వీని పట్టుకొని ఏడ్చేస్తుందనమాట. ఎందుకంటే పృథ్వీకి టికెట్ టు ఫినాలే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంది యష్మి. ఎందుకంటే డేంజర్ జోన్‌కి వచ్చేసాడు కదా! పృథ్వీ యష్మితో పాటు. సో, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ టఫ్ అవుతాయి కాబట్టి నువ్వు టికెట్ టు ఫినాలే కొట్టాలి అని చెప్పేసి చెప్పడంతో పృథ్వీ కూడా దానికి ఓకే అన్నాడు. సో, మొత్తానికి యష్మికైతే మాత్రం పాపం టికెట్ టు ఫినాలే పృథ్వీ కొట్టాలని ఉంది.